ఆసుపత్రుల్లో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది భద్రత, వారిలో లింగపరమైన హింస నిర్మూలన కోసం తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత వ్యక్తులు వారి సిఫార్సులను తాము ఏర్పాటు చేసిన ఎన్టీఎఫ్కు తెలపాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆ సిఫార్సుల ఆధారంగా 12 వారాల్లో ఒక నివేదికను తయారు చేసి తమకు సమర్పించాలని ఎన్టీఎఫ్ను సీజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది. కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన తర్వాత వైద్య సిబ్బంది భద్రత కోసం ప్రోటోకాల్ను తయారు చేయాలని ఆగస్టు 20న సుప్రీం ఎన్టీఎఫ్ను ఏర్పాటు చేసింది. వైద్య సిబ్బంది భద్రత కోసం కేంద్రం ప్రత్యేకంగా చట్టం తేవాల్సిన అవసరం లేదని నవంబర్లో సమర్పించిన రిపోర్టులో ఎన్టీఎఫ్ కోర్టుకు తెలిపింది. బీఎన్ఎస్తో పాటు రాష్ట్రాలు చట్టాలు వైద్య సిబ్బందిపై దాడుల కేసులకు సరిపోతాయని పేర్కొంది. ఇప్పటికే 24 రాష్ట్రాల్లో ఇందుకు చట్టాలు ఉన్నాయని వివరించింది. మరో 2 రాష్ట్రాలు కూడా ఇందుకు బిల్లులను ప్రవేశపెట్టాయని ఎన్టీఎఫ్ వెల్లడించింది.